హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, తాత మనముడికి ఫ్రీ టైం దొరికింది ఆడుకోవడానికి. బుడ్డోళ్ళు అల్లరి మామూలుగా ఉండదనడానికి ఇదే అనమాట ప్రూఫ్. వాడికి ఇప్పటి నుంచి కాదు, కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం డాక్టర్ కిట్స్ మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలన్నా షాప్కి వెళ్తే ఇలాంటి కిట్సే తీసుకుంటాడనమాట. మెయిన్లీ ఇంజెక్షన్ అంటాడు, ఇంజెక్షన్ బొమ్మలు తీసుకోవడానికి. ఇంకా ఈ మధ్య అయితే మేము 20 డేస్ నుంచి పాస్ట్ 20 to 25 డేస్ నుంచి హాస్పిటల్స్కి తిప్పుతున్నాం కదా, అమ్మని నాన్నని చూసుకుంటూ. అలా బాబుని కూడా నాతో క్యారీ చేస్తున్నా కాబట్టి ఇంకా వాడికి అక్కడ డాక్టర్స్ చూసినవి అవన్నీ అలవాటు అయిపోయాయి అనమాట. అక్కడ డాక్టర్స్ ఎలా చేస్తారో సేమ్ అలానే చేస్తున్నాడు. బాగుందా అంటే బాగుందా అంటాడు, చిన్న పెత్తర కాదు. ఏదైనా పిల్లలు చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు, ఏదైనా చూసిన వెంటనే అనడానికి ఇదే ప్రూఫ్ అనమాట. వాడు ఎప్పుడూ డాక్టర్స్ చూసినప్పుడు చూసేవాడు, అలాంటివి ఎట్లా చూస్తే అట్లా చేస్తున్నాడు. ఆ కిట్టు తీసి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ తాత ఆగుతాడా, నాకు వీడియోది అంటున్నాడు. చూసేటప్పుడు చూసారా, ఇంజెక్షన్ వేసే మందేసే అని చూపిస్తున్నాడు మా నాన్న కూడా. వాడే పెత్తరంటే వాడికి ఇంకా పెత్తర సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఆల్రెడీ చాలా కిట్టు ఉండింది దాంట్లో, మొత్తం కిట్టు ఎక్కడ పడేసాడు. ఏదైనా బొమ్మ తీసుకొస్తే స్పాట్లోనే ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట వాటి పార్ట్లన్నీ. ఈ రీసెంట్ డేస్లో మా బుడ్డోడికి బొమ్మలకే లాస్ట్ 20 డేస్లో 1000-1500 దాకా ఖర్చు పెట్టుంటారు మా నాన్న కానీ, కార్తీ కానీ, మా ఆయన కానీ. ఎందుకో కానీ ఈ మధ్య బుడ్డోడికి బొమ్మలు బాగా సేకరించేస్తున్నాడు. ఇంట్లో అంతా బొమ్మలే ఉంటున్నాయి. మీ పిల్లలు కూడా ఇంతేనా, బొమ్మలు ఎక్కువ సేకరిస్తారా? కానీ వాటితో అంతగా స్పెండ్ చేయరు అస్సలు. బొమ్మలతో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇది వాళ్ళకి. ఇంట్లో ఉన్న బియ్యము గిన్నెలు వీటితోనే ఆడుతూ ఉంటారు. ఈరోజు ఎట్లాగో ఆ డబ్బా అయితే నేను తీసి బయట పెట్టా కొంచెంసేపు ఆడుకోరా అని. ఇంకా మా నాన్న వెళ్ళి కూర్చున్నాడు, నన్ను వీడియో తీయని చంపుతున్నాడు అనమాట. మా నాన్నకి ఎప్పుడు ఒక యూజువల్లీ ఆ హాబీ ఉంటుంది అనమాట. మనవాడు ఏం చేసినా వాటిని వీడియో తీసేసేయాలి. పెద్దోళ్ళు అందరూ అంతే కదా, ఈ తాతలు. మనం మార్చలేం వాళ్ళని. సో కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దీన్ని అసలు సెటోస్కోప్ ఎలా వాడతారని మన వయసులో మనకు తెలుసుంటుందా? వీడికి చూసారా ఎంత ఎప్ప 2K కిడ్స్ అసలు తట్టుకోలేమబ్బా. 2K కిడ్స్ అంటే ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు ఇంకా లేదు అసలు. చూసారా బుడ్డోడు, జ్వరం ఉందా అంటే లేదంట, మెడిసిన్స్ కూడా ఇస్తాడు మళ్ళీ, మాత్రలు ఇంట్లో ఎక్కడైనా దొరికితే మావాడు. మీ పిల్లలు ఇంతేనేమో నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ ఐఎమ్ సో సారీ, చుట్టుపక్కల అన్ని క్లమ్సీగా ఉన్నాయి థింగ్స్. సో సడన్గా తీసిన వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మళ్ళీ ఏంటి ఇల్లు ఇలా ఉంది అలా ఉందని ఏం క్లీన్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి క్లీనింగ్ అంతా కొంచెం లేట్ అయ్యిద్ది, లేట్ ప్రాసెస్ అనమాట. సో దట్స్ ఇట్, అంతే ఈ వీడియో. యాజ్ యూజువల్ చెప్పేదే, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేసేసేయండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. ఓకే అయితే బాయ్.